బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. ఏంటట? స్వీకరణ పుత్రులం కావాలని ఆయన్ని మళ్ళీ మన పుత్రులుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తూ నీ కుమారుని అనిపించుకోవడానికి నేను పాత్రుని కాదనుకుంటూ వచ్చాడు. తండ్రి ఏమన్నాడు? నువ్వు నా కొడుకువే అన్నాడు. తప్పిపోయిన కుమారుడు మన తిరిగి వస్తే ఏ విధమైనటువంటి ఆధిపత్యం ఇవ్వాలో అంత ఆధిపత్యాన్ని ఇచ్చాడు. తండ్రి దగ్గర ఉన్నవాడి కంటే తప్పిపోయి తిరిగి వచ్చిన వాడికి ఇంకెక్కువ చెప్పండి ఎక్కువగా కనపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మన ప్రభువు కూడా అదే రీతిగా ఆ రీతిగా దీవించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయచేసి బైబిల్ గ్రంథంలో కనుక మనం ఆలోచన చేస్తున్నట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. ఏ భక్తి అది? దైవభక్తి. చాలా భక్తులని భక్తి ఉంది భూమి మీద. మనుషుల మీదే భక్తి ఉంటుంది ఒకటి. రెండోది వాడు చచ్చిపోయిన తర్వాత వాడి గుడి కట్టి చేస్తే మళ్ళీ రెండో భక్తి. మూడోది ఇంకోటి అంటే రాజకీయ భక్తి. నాలుగోది గురుభక్తి, తల్లిదండ్రుల భక్తి. ఉన్నాయో లేవా? చాలా రకాల భక్తులు ఉన్నాయి. కానీ ఈ భక్తి అంటే మనిషి దేవుడుగా చేసుకున్న దాని ముందు చాగిలపడి చేసే భక్తి కాదు. నిజమైన దేవుని ఎదుట లోబడి ఆయన చిత్తానుసారంగా ఆయన మాట వింటూ చేసే భక్తి, అది నిరాక్షేపముగా దైవభక్తి అంటే. అది నిజమైన దేవుని ఆరాధించే భక్తే, అది దైవభక్తి. నిరాక్షేపముగా ఆక్షేపించడానికి వీల్లేదు. ఈ దైవభక్తిని గురించి మర్మం గొప్పది. ఎందుకనంటే ఆ దేవుడట సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు కనుక. 2000 సంవత్సరాల దేవుడే కాదు, అంతకుముందు వాక్కయ్యున్న దేవుడు ఎప్పటికి 2000 సంవత్సరాల క్రితమే శరీరాన్ని ధరించి కన్యమర్య గర్భంలో ప్రవేశించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన శరీరంలో ఏం ప్రవేశిస్తాయి? వైరస్లు, బ్యాక్టీరియా ప్రవేశిస్తాయి, అంతే కదా. ప్రపంచం మొత్తానికి వైరస్తో ఒక వణికిందా లేదా? ప్రపంచం వణికిపోయింది. దేవుడు ఎందుకు ఎలా చేశాడు? నా వైపు తిరుగుతారా అని. అంతే. ప్రారంభంలో పాస్టర్లు ఏమన్నారు తెలుసా? అబ్బో చచ్చిపోయారు, టైం అయిపోయింది వాళ్ళకి అక్కడంతే. మరి దీన్ని ఎట్లా లెక్క కట్టాలన్నారు? అది దేవుని చిత్తం అంతే. కలరా వచ్చి చచ్చిపోయిన పాస్టర్లు ఉన్నారు, ఆ దినాల్లో మెదడు వాపు వచ్చి చచ్చిపోయిన పాస్టర్లు ఉన్నారు. రకరకాలుగా కాలం సరిపోయినప్పుడు తీసేసుకుంటాడు దేవుడు, అంతే. మన ప్రయత్నంతో చచ్చిపోతే అది వాక్య విరుద్ధం. కానీ దేవుడు తన చిత్త ప్రకారం చేస్తే అది రైటే అవుతుంది. ఎప్పుడైనా వ్యాధితో కూడా చనిపోవడం సహజ మరణం కిందే వాక్యం చెప్తుందంతే. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇన్నిటికి అవకాశం మనిషికి ఉంది. కానీ యేసు ప్రభు హృదయంలోకి రావడానికి మాత్రం అవకాశం మరి ఎన్ని కట్లు, ఎన్ని గోడలు మనిషి కట్టేసుకుంటాడు. అసలు దేవుడికి మనిషికి ఏముంది? పాపాల గోడ ఉంది, నేరాల గోడ ఉంది, చెప్పండి, అవిధేయతల గోడ ఉంది, దోషాల గోడ ఉంది. ఈ గోడ కోలాలి. ఆ ప్రభు వచ్చింది ఏంటంటే వీటన్నిటిని దాటి ఆ గోడను కూల్చడానికి వాక్కయ్యున్న దేవుడు శరీరాన్ని ధరించాడు. ఆయన ఏ శరీరమట? సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారట లోకమందు నమ్మబడ్డారు. ప్రపంచం అంతా నమ్మేది ఎవరంటే యేసు ప్రభు వారిని. తెలిసిన వాళ్ళు అంటారు మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారా అంటారు. అది తెలిసిన మాట. తెలియని మాట అంటే తెలుసా? మీరు కూడా దిగిపోయారా? మీరు కూడా పుచ్చుకున్నారా? ఏంటి పుచ్చుకుంది? మీరు కూడా దిగిపోయారా? కాదు బాబు, అసలు దిగిన వాళ్ళం పైకి ఎక్కాం, అది సంగతి. ఏమయ్యామట? దిగిపోయిన వాళ్ళం పైకి ఎక్కాం. అది ముందు చెప్తానండి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన తరువాత లోకమందు నమ్మబడి ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇక్కడ మేకా గ్రంథకర్త ఏమంటున్నాడు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమయ్యే దేవుడు. అనేక సందర్భాలు ప్రత్యక్షమైన వాడు ఇప్పుడు ప్రజలందరినీ ఉద్ధరించడానికి, రక్షించడానికి ప్రత్యక్షమయ్యారు. కన్యమర్య గర్భం ద్వారా శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుగా మళ్ళీ రాబోతారు. ఇప్పుడది మధ్యాకాశానికి మళ్ళీ వస్తారా? రారా?
వచ్చి తీరుతారంతే. బ్రతుకుంటే మధ్యాకాశం, ఒకవేళ ముందే చచ్చిపోతే పరదైసులు కలుసుకుని ఆయనతో పాటుగా ఆయన సైన్యంగా వస్తాం, దేవదూతలతో పాటుగా అటు నుంచి వస్తాం. ఇక్కడ శరీరాలు రూపాంతరం చెందుతాయి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యను. బైబిల్కి ఒక గొప్ప నిరీక్షణ ఏమిటంటే, యేసుప్రభువు రాకముందు ప్రవక్తలందరూ చెప్పారు ఆయన భూమి మీదకి వచ్చి ప్రజల్ని పాపాల నుంచి తాను విమోచిస్తాడు అని. వచ్చి ఆయన భూమి మీద బ్రతికి పరలోకానికి ఆరోహణమైన తరువాత ఆయన ఆరోహణం కాకముందు కూడా మళ్ళీ మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను వస్తాను అని యేసుప్రభువు వారు చెప్పారు. ఏ కోణంలో చూసినా ఓ నిరీక్షణ ఉంది. ఆయా రీతులుగా ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. చాలామంది యేసుప్రభు వారు ప్రత్యక్షమైపోయాడు, మేఘాల్లో కనపడ్డాడు. మేఘాల ఆకారం అంటే యేసుప్రభు వారు వచ్చినట్టట. ఎందుకంటే బుద్ధిహీనత ఇంకోటి ఉంటుందా? గాలిలో మేఘాలు కదులుతూ ఉంటాయండి. కొన్నిసార్లు మేఘాల ఆకారం మనం ఏది ఊహించుకుంటే దానికి దగ్గరగా ఉంటాయి. ఆ మేఘాల ఆకారం యేసుప్రభు వారేనా? మీరు చెప్పండి. ఈ మధ్యన యూట్యూబ్లో కొంతమంది అవి కూడా పెట్టేస్తున్నారు మూర్ఖంగా. మేఘాల ఆకారం ఇది కాదు. ఆ మధ్యన ఒకళ్ళు ఏం చేశాడు, ఆ గోడకు తేమ వచ్చింది. తేమ వస్తే మా చర్చిలో దేవుడు యేసుప్రభు వారు పిలిచాడు అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళకి అందరూ టిఫిన్లు అరేంజ్ చేసి ఏడు దేవుడు అంటే ఆ తేమను చూపిస్తున్నారు. ఆ తేమాకారం మేఘాల్లో ప్రభు ఉన్నట్టుగా ఊహించుకుంటే అర్థమవుతుంది. నేనన్నాను, మేఘాల మీద చంటి పిల్లవాడు ఒకడు కూర్చున్నాడు అనుకోవచ్చుగా, అంతే కదా. అది దేవుడు కాదు. ఇప్పుడు యేసుప్రభు వారు మనం ఎక్కడ ఎతగలం? బైబిల్లో కనపడతారు. స్తోత్రం చెప్పండి. వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతారు. చాలామంది వాక్యాన్ని చదువుతారు కానీ అది అన్వయించుకోరు. వాక్యాన్ని అన్వయించుకోకుండా చదవడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు. అది అన్వయించుకుంటే అది మనల్ని ఏం చేస్తుంది? కడుగుద్ది, దిద్దుద్ది, సరిచేస్తుంది. వాక్యంలో దేవునిలో మనల్ని ఏం చేస్తుంది? ఎదిగేలా చేస్తుంది. అప్లై చేసుకోవాలి అంతే. ఒకడు పడిపోయాడు రోడ్డు మీద, ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళాడు, దెబ్బ తగిలింది. ఆయింట్మెంట్ రాసి ఎక్కడ పడ్డా అక్కడ రాసుకోమంటే పడిన రోడ్డు మీదకి వెళ్ళి రాస్తాడా? ఎవడన్నా రాస్తాడు? రాయడు కదా. కొంతమంది ఎవరికెవరికో అప్లై చేస్తారు వాక్యం తీసుకెళ్ళి. మనమే అప్లై చేసుకోవాలి. మార్పు చెందకుండా పరలోకానికి వెళ్ళడం ఎవడికి కుదరదు. పాస్టర్ గారు చచ్చిపోయిన తర్వాత ఎవడు చచ్చిపోయినా, వాడు సిగరెట్లోడైనా సరే, చుట్టలోడైనా, బీడీలోడైనా, తాగుబోతోడైనా, మన సహోదరులు, ప్రియ సహోదరులు పరలోకానికి వెళ్ళారు, ప్రార్థన చేద్దాం అంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ బిడ్డను పరలోకానికి తీసుకోనాయనని ప్రార్థన చేస్తారు. తీసుకోనాయనని ప్రార్థన చేస్తే అదే ప్రభు వింటే ఈ రోజు నీ సువార్తక్కర్లు, ఈ బోధక్కర్లా ఎంతమంది వచ్చి కూర్చోవాల్సిన పని లేదు. ఓ మాస్టర్ గారు ఎట్టాగా ఉంటారు కదా, ఆ రోజు వచ్చి ప్రార్థన చేస్తారు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇంక ఇదంతా అవసరమా? అర్థం చేసుకోండి, అవసరం లేదు. కానీ ఏది కాదో అదే నమ్మేస్తారు. కొంతమంది పాస్టర్ చచ్చిపోతే ఈ ఆత్మకు శాంతి చేకూరాలని బ్యానర్ పెడతారు. వీళ్ళకి సొంత బ్రెయినే ఉండదు. ఆత్మకు శాంతి చేకూరడం ఏంటి? మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయారని నీకు ఒక నిరీక్షణ ఉంటే మళ్ళీ శాంతి చేకూరాలేదు. ఏం చేయాలి? ఆయన తెలిసి చచ్చిపోయిన తర్వాత స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యారు, దేవదూతలకు కనబడ్డారు, ఆత్మవిషయమై దీనపరుడని తీర్పు పొంది నీతిపరుడని తీర్పు పొందాడు, రక్షకుడని జనముల్లో ప్రకటించబడ్డాడు, లోకములో నమ్మబడ్డాడు. ప్రకటించబడితే నమ్మబడడం సాధ్యమవుతుంది, నమ్ముకోవడం సాధ్యమవుతుంది. ప్రకటించకుండా నమ్ముకోవడం సాధ్యం కాదు. ప్రకటించువారు లేకుండా వినువారు ఎట్లు వినగలరు? వినుట వలన ఏం కలుగుతుందట? విశ్వాసం కలుగుతుంది. అందుకని దేవుడు పాస్తర్లను ఏర్పాటు చేసుకున్నాడు, ఉపదేశకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వాక్యం చెప్పినప్పుడు ఇది నాది కాదు అనుకుంటే నీ జీవితంలో ఎప్పటికీ మార్పు చెందవు. నీ పాపం, నీ వ్యభిచారం, నీ క్రియలు, నీ అపవిత్రత ఇక అట్లాగే కొనసాగుకుంటూ వెళ్ళిపోతుంది. చిట్ట చివరికి వెళ్ళేది నరకంలోనే. అందుడే నాయకత్వం వహిస్తే ఇద్దరు వెళ్ళిపడేది ఆ నరకమనే గోతిలోనే, ఆ పాతాళపు గోతిలోనే పడిపోతాడు. కాబట్టి రక్షించబడిన వాడు కళ్ళున్నవాడు గుడ్డివాడికి దారి చూపించగలడు కదా. మరి గుడ్డివాడు అందుడే నాయకత్వం వహిస్తే గుడ్డివాడు దారి చూపిస్తే ఇద్దరు వెళ్ళి ఇందులో పడతారు, ఒక అగాధంలో పడిపోతారు అంతే. ఇప్పుడిద్దరిని రక్షించేవాడు మరొకడు కావాలి. యేసుప్రభు వారు వచ్చేసరికి యోధా మతపు యొక్క చేష్టలు అట్టా మారిపోతూ వచ్చేసేంత ఏది ఖచ్చితత్వం లేదు. వాళ్ళు ఎంత భక్తి కలిగిన నటన చేయగలరో చెప్తానేనండి. ఇస్కరియోతు యోధా దేవాలయంలో ఆ డబ్బులు కానుకలు పెట్లు వేయడానికి వెళితే ఈ దేవుని మందిరములు వేయడానికి పనికిరావు, ద్రోహము వలన సంపాదించిన డబ్బు అన్నారు. ఏ డబ్బు అండి? మందిరం బయటకు వస్తే ఆ ద్రోహం డబ్బు ఇచ్చింది ఎవడు?
మళ్ళీ వాళ్ళే చూడండి, అంటే కొన్ని లిమిట్స్ పెట్టుకుని ఈ లిమిట్స్లో వ్యక్తి ఉండాలి, ఈ లిమిట్స్ దాటితే అట్టైనా బతకొచ్చు అనేది. మందిరానికి వెళ్ళినప్పుడు మందిరంలో ఉండాలి, మందిరం దాటి సినిమాల్లోకి వెళ్తే అట్టైనా బతకొచ్చు, అది వాక్యం కాదు. వాళ్ళ నటన, వాళ్ళ నటనా చాతుర్యం అది. దానివల్ల దేవుని నామం మహిమపరచబడదు, నీ జీవితానికి ఏ విధమైన ప్రయోజనం చేకూరదు. దాన్ని తీసుకువెళ్ళి కుమ్మరవాని భూమిని పరదేశం పాతి పెట్టడానికి రక్తభూమి అని పేరెట్టారు. ద్రోహం వలన సంపాదించిన డబ్బు అని. ద్రోహం వలన సంపాదించిన డబ్బు అన్నారు. మరి వాళ్ళు అక్కడే ఏం అమ్ముతున్నారు? ఆ ప్రక్కన ఉన్న చిన్న చిన్న దేశాల డబ్బులు అక్కడే మారుస్తున్నారు. ఈ డబ్బు తీసి ఆ డబ్బుకి, ఆ డబ్బు తీసి ఈ డబ్బుకి, మధ్యలో పెద్ద పర్సంటేజీ. ఎటువంటి గొర్రెలైనా వాళ్ళు తీసుకొచ్చి అమ్మితే అవి పనికి వస్తాయి. ఎందుకు? బయలర్పించడానికి. ఎవరైనా వాళ్ళు సొంత గొర్రెలు తీసుకెళ్తే బయలర్పించడానికి పనికిరావు. ఒకవేళ అది ఓకే చేయాలంటే వాళ్ళ ముడుపులు వెళ్ళిపోవాలి, చేతులు డబ్బులు మారాలి, లంచం. ఇన్ని అక్కడే దేవాలయం ప్రాంగణంలోనే చేస్తూ దేవాలయం మందిరంలో వేయడానికి పనికిరాదని కొత్త ట్విస్ట్ ఇచ్చారు వాళ్ళు. మామూలు విషయం కాదు అది. వేశ్య సంపాదించిన డబ్బు పనిచేయదు. కుక్కను అమ్మిని అంటే అపవిత్రమైన దాన్ని అమ్మిని డబ్బు తీసుకొస్తే పనిచేయదు అంటే కుక్కను మాత్రమే అన్నాడు. మిగతా వాటికి గాడిద వీటి దగ్గరకు వచ్చేసరికి వెల ఇచ్చి విడిపించాలి అన్నాడు. ఏమిచ్చే విడిపించవచ్చట? వెల ఇచ్చి విడిపించాలి. ఇట్లాంటి విషయాలు మనకు కనపడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి తేటగా మనం లోబడిపోయి ఆ వాక్య ప్రకారం మన బ్రతుకుని దిద్దుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రీతిగా ఆయన శరీరాకారం ధరించి వచ్చారు. ఎందుకే శరీరాకారం అన్నారు? ఏ ఆకారం చెప్పలేదు మీరు. స్త్రీకి పుడితే ఏ ఆకారంతో వస్తారు? ఏ ఆకారం? స్త్రీ ఆకారం రావచ్చు, పురుషుడు ఆకారం కూడా రావచ్చుగా. మానవ ఆకారంతో వస్తారు. అది స్తోత్రం చెప్పండి. ఏ ఆకారం అది? మానవ ఆకారము కాదండి. అప్పుడప్పుడు మేము కొన్ని వార్తలు వింటున్నామండి. ఒకడే తోకతో పుట్టాడు, ఒకడే ఇంకో తాళేసుకు పుట్టాడు, ఇంకొకటికేమో 3 కళ్ళతో పుట్టాడు. ఇవన్నీ వార్తలు వింటున్నారు లేదా? మరి ఈయన ఆకారం ఏంటి అని మీరు నన్ను అడగవచ్చు. అయ్యన్నప్పుడప్పుడు జన్యులాభం వల్ల జరిగేవే, వాళ్ళు దేవుళ్ళు ఏం కాదు. అర్థమైందా? అవన్నీ జన్యులాభం వల్ల జరుగుతూ ఉంటాయి అంతే. దాన్ని పట్టుకుని దేవుడు అనుకుని వాడికి పూజలు చేయక్కర్లా. పుట్టినవాడికి వాడికి జన్మనిచ్చిన ఇద్దరు పాపాత్ములే, అది మాత్రం గుర్తెట్టుకోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మ పాపం లేనివాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు దేవుడు ఏ పోలిక ఇంతకీ? ఇది ఫస్ట్ ప్రశ్న. దేవుడు ఏ పోలిక? సృష్టిలో ఏ జంతుజాలం పోలిక కాదు, ఏ పక్షి పోలిక కాదు, లేకపోతే పక్షి జంతువు కలిగిన పోలిక అంతకన్నా కాదు. పోనీ నేలపాకే పురుగులు సర్పమాన్ని మనిషిని కలిపిన పోలిక కానే కాదు. లేదా ఒక జంతువుని మనిషిని పైన కింద 3 రకాలుగా కలిపిన పోలిక కూడా కాదు. దేవుడు అసలు మనిషిని సృష్టించుకునేటప్పుడే దేవుడు అనుకున్నాడట, ఆదికాండం 1:26 మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాం అనుకున్నాడట దేవుడు. అంటే అక్కడే దేవుడు త్రిత్వం కనపడుతూ ఉంటుంది మనకి. నరులు అనే పదం కూడా కనపడుతుంది. ఏ పోలికలో మనిషి సృష్టించబడ్డాడంటే ఆదాము దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. స్తోత్రం చెప్పాడు. ఏ పోలికట? దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. ఆ ప్రభు ఇప్పుడు అదే పోలికలో వచ్చారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి, తన పోలికలో మనుషులను చేసిన దేవుడు మరలా తిరిగి అదే మనిషి పోలికగా పుట్టి, ఇప్పుడు యేసుప్రభు వారి పోలిక ఏది? మనుష్య పోలికగా పుట్టి, చెప్పండి, దాసుని స్వరూపమును ధరించుకొనెను. అక్కడ పై వచనాన్ని మీరు చూస్తే దేవుని స్వరూపము కలిగిన వాడు, అంతే కదా, దాసుని స్వరూపం ధరించాడు. దేవుని స్వరూపానికి దాసుని స్వరూపానికి ఎంత భేదం ఉంటుంది? ఒక మాటలో చెప్పాలంటే ఓనర్కిని దాసుడికినే ఆ వస్త్రధారణలో కానీ భాషలో కానీ అతనిలో ఉన్నటువంటి హోందాతనంలో కానీ ఎంతో తేడా ఉంటుంది. డైరెక్ట్గా దేవుని స్వరూపం దాసుని స్వరూపంలోకి వస్తే మనిషి జీవితంలో మనిషి కంటే కూడా అతిగా తగ్గించుకున్నాడు ఆయన. ఏం తొలగించడానికి? పాపాన్ని తొలగించడానికి. యేసు ప్రభు వారు కూడా మనుషులందరికీ ఉన్నటువంటి మస్టు తొలగించడానికి, పాపం తొలగించడానికి, అపవిత్రత తొలగించడానికి, అవిధేయత తొలగించడానికి, అంతటిని వారిని జీవితంలో దిద్ది పరిశుద్ధపరచడానికి
ఆయన దాసుని స్వరూపము ధరించి. ఇంకొక మాటలో చెప్తాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట. దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానము, దేవుడు సమానము, విడిచిపెట్టకూడదు. ఈ భాగ్యాన్ని వదులుకుని రావడం కుదరలేదు అనుకోలేదు, దాన్ని వదులుకొని వచ్చాడు ఆయన. మనం దేవుని దగ్గరికే ఎన్నిటినో వదులుకొని రాలేం. వాటన్నిటిని వదులుకొని వస్తే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యాలు మనకు అనుగ్రహించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఒక్క మాట దయచేసి చూద్దాం. ఆయన ఎందుకు వచ్చారు? దాసుని స్వరూపం ధరించుకొని. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడిన. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయనన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆది సంభూతుడు. ఎవరైనా పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమయ్యే దేవుడట. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఎన్నిటికంటే? అన్నిటికంటే ముందున్నవాడు. ఇంకో మాట అన్నాడు, అన్నిటికీ ఆయన ఆధారభూతుడు, సమస్తమునకు ఆయన, చెప్పండి, ఆధారభూతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఈ మధ్యన మనుషులు చచ్చిపోతే మనుషుల్ని నువ్వు ఆది సంభూతుడు అని పాడేసుకుంటున్నారు. మనుషుల్ని దేవుళ్ళని చేసేస్తున్నారు. మనుషుల్ని దేవుళ్ళని చేయడం వేరు, దేవుడు వేరు. నా చిన్నతనంలో ఎడ్లకి నీళ్లు తీసుకురావడానికి అని చెప్పి ఒక చిన్న పాత్ర తీసుకుని వెళ్ళా. తెల్లది, అంటే దాన్ని ఏమంటారు, అల్యూమినియం. అది నీళ్ల మీద పెట్టి పిల్లలతో ఇటు అటు అది నీళ్ల మీద అట్లా తేలుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. సరే, హఠాత్తుగా ఇక్కడ మనం చేసేది ఏం లేదుగా, దాన్ని పట్టుకోవడానికి ఒక్కొక్క మెట్టు కొంచెం వెళ్ళిపోతే చివరికి ఆఖరి మెట్టు దిగానో లేదో దాన్ని ఇట్లా అందుకోపోతుంటే ఎడ్జ్ తగులుతుంది, అది ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. చివరికి అది లోపలికి వెళ్ళింది, నేను మునిగిపోయా. ఆ దారి వెంబడి ఒక ఆయన వెళ్తా, ఈ కుర్రోడు మునిగిపోతాడు అనుకుంటానే ఊరికి ప్రయాణమే వెళ్తున్నాడు పాపం. ఆ తెల్లని వస్త్రాలు తొడుక్కున్నాడు. ఊరికి వెళ్తే మరి అంతే కదా, ఆ చుట్టాలు వెళ్ళాలి. ఆ టైంలో వెనక చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఎప్పుడైతే మునిగిపోయానో వెనక పరిగెత్తుకొచ్చి హఠాత్తుగా దూకి మొత్తాన్ని పట్టుకుని బయటకు తీసాడు. నేనేమో నా బిందు అంటున్నా. 2 కసిరి ఇండివో అని చెప్పేసి మొత్తానికి అది ఏదో పక్క వచ్చింది. అప్పటికే పెద్ద అందరూ పోగయ్యారు. మొత్తానికి ఇంటికి పంపించారు. ఎవరికాళ్ళు ఏమన్నాడు, దేవుళ్ళలాగా వచ్చి రక్షించాడు, దేవుళ్ళలాగానా? అదే గుర్తుపెట్టుకోండి, అంతే చాలు. మనిషికి ఒక మంచి దేవునికి సంబంధించిన తత్వం ఉంటే దేవుడు లాగా, అంతే. కానీ దేవుడు ఎప్పటికీ కాదు, మనిషే దేవుడే అంతే. ఇట్లా దేవుళ్ళలాగంటే అంతమందినైనా పెట్టేసుకోవచ్చు. మా ముత్తాతని పెట్టుకుని నేను రోజు సాంబ్రాణి పొలం వెలిగించాను అనుకోండి. ఎందుకంటే మా నాన్న వెలిగించాడు కాబట్టి మాకేదో కలిసి వచ్చింది, తాతను వదిలొద్దురా అన్నాడు అనుకోండి. నేను కూడా ఏం చేస్తాను, సాంబ్రాణి పొలం పసుపు వేసి కుంక వేసి కొబ్బరికాయ కొట్టి రోజు లెంపలు వేసుకున్నాను అనుకోండి. అక్కడ రేపేం చేస్తాడు, నా కొడుకు చేస్తే నా మనవడు చేస్తాడు. నాదే ఒక పెద్ద వంశం అయింది, నాదే ఒక పెద్ద కులం అయింది. కులానికి ఒక దేవుడు, పేటకు ఒక దేవుడు, వంశానికి ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు. ఇట్టా వచ్చిన వాళ్ళు అంతా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఈయన ఎవరంటే దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అన్నీ కూడా ఆయనలోనే సృజించబడుతున్నాయి. సర్వమునకు ఆయన ఆది సంభూతుడైన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు ఆయన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన యేసుక్రీస్తు శరీరధారి ఈ లోకానికి వచ్చారు. అక్కడ బైబిల్ గ్రంథంలో మీరు కనుక చదివితే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో దేవదూత మరియతో ఏమని మాట్లాడుతుంటే, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇంకా మీరు ఆ పదాలు కనుక చదివితే, అంటే ఎప్పుడూ ధ్యానం చేసే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కనును
తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. యేసుప్రభు వారికి ఒక పేరే కాదండి, చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేరులో ఒక పేరు ఏంటంటే కుమారుడు అనేది కూడా పేరే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మానవ శరీరాకారం ధరించి, ఒక మాట చెప్పంటే రక్త మాంసముల్లో పాలివాడయ్యను ఉంటుంది. రక్త మాంసములలో పాలివాడయ్యారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. అది ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. స్తోత్రం చెప్పండి. చూసారా, ఆయన ఎందట సర్వసంపూర్ణత నివసించవాలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందు ఉన్నవైనను పరలోకముందు ఉన్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోనవలనని తండ్రి అభీష్టమాయను. ఎంత క్లియర్ కట్గా, ఎంత క్లియర్గా ఉన్నాయో. ఆయన మృతుల్లో నుండి లేదు అంటే శిలువ మీద చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా ఇది ఆయనలో సాధ్యమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్లా నేను చెబుతూ ఉంటే ఆయన ఇంకొక విషయం చెప్పాలంటే ఇది వచ్చే వారం జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటంటే ఆయన ఎందుకు వచ్చారు అంటే తను తాను బలిగా అవ్వడానికి వచ్చారు. అది అందుకే బాప్తిసం ఇచ్చే ఆహ్వానం, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన యేసు ప్రభువుని ప్రజలకి పరిచయం చేస్తూ ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే ఒక బలి పశువుగా, యజ్ఞ పశువుగా, యాగమైపోయేటువంటి పశువుగా లేక గొర్రెగా యేసుక్రీస్తు ప్రభువారిని మనకు కనిపిస్తారు. అందుకు ఈ లోకానికి వచ్చారు. ఆయన రక్తం ఎప్పుడూ ఒక వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ సువార్త విని ఎవరైతే విశ్వసించి పాపాలు ఒప్పుకొని ప్రభు బిడ్డలు అవుతారో వారి జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతాయి. అట్టి కృప ప్రభు దయచేయనుగాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. స్తుతులు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడ పరలోకమందున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలయ్యా. స్తుతుల మీద ఆసీనుడవైన దేవ నీకే వందనాలు తండ్రి. అయ్యా విన్న వాక్యాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా వాక్యాన్ని హృదయానికి అత్తుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా సంఘం అంతటిని కాచి కాపాడి నీ రెక్కల హస్తాల కింద నిలబెట్టి మని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.